కొద్దిగా మట్టికి ఇంత మంది వేసినాం, ఇంతమంది ఈ మూత మంది వేసినాం, అవునా? సో ఈ మూత మంది వేసినాం. ఎన్ని రోజులు అయినా కానీ ఇంట్లో నీళ్లు పోయకపోతే అట్లనే ఉంటుంది. నీళ్లు పోస్తేనే కరుగుతుంది, అబ్జర్వ్ అవుతుంది అని అనుకుంటాం. అందుకే మనం నీళ్ళు పోయి కన్నా ముందేస్తే కాదు, మొత్తం లోపల కలవాలి, మట్టిలో కలిసిపోవాలి. మనం వేసే మందు మట్టిలో కలుపుతున్నాం, విధంగా చేస్తున్నాం, మట్టిలో కలుపుతున్నాం. అందుకే నాటికన్నా ముందే వేస్తాం, నాటిన తర్వాత వేయం. నాటకన్నా ముందే వేస్తాం. నాటకన్నా ముందే వేస్తుంటే, తొక్కుతుంటే, చేస్తుంటే, మనం తిరుగుతుంటే, నాటుతుంటే లోపలికి పోతుంది, భూమిలో మట్టిలో పడుతుంది అని వేస్తుంటాం, అవునా కదా? సో ఇది ఇట్లా మొత్తం మనం మట్టిలో కలిపేసినాం, మందు మట్టిలో కలిపేసినాం. ఇప్పుడు ఏం చేయాలి? నీళ్ళు పెట్టకపోతే పని చేయదు, కరుతుందా కరతలేదు ఏమైతుందో తెలియదు, మనకు నీళ్ళు పోయాల్సిందే. సో నీళ్ళు పోసినాం కదా, అడుగు మంది వేసినామా? అడుగు మంది వేసినాం, మట్టిలో అడుగు మంది వేసినా, నీళ్ళు పోసినాం, అట్లనే ఉంది అది. సో దీని తర్వాత ఇంకో గ్లాస్ తీసుకున్నాం. ఈ మనది ఆర్గానిక్ వేద్దాం. ఇప్పుడేమో కెమికల్ వేస్తున్నాం కదా, కెమికల్ తొందరగా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుందని మనం బయట తెలుసు మనకు, అవునా కదా? అది హెల్త్ కి మాత్రమే, భూమికి కాదు, భూమికి కాదు, హెల్త్ కే అది. ఎందుకంటే ముఖాల నొప్పుల టాబ్లెట్ ఇప్పటికే అనుకున్నాం కదా, పెయిన్ కిల్లర్ వేసుకోగానే బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతుంది, తొందరగా పనిచేస్తుంది, హెల్త్కి మాత్రమే తొందరగా పనిచేస్తుంది. సో భూమి తీసుకోదు, కెమికల్ను తొందరగా అబ్జర్వ్ చేయదు. ఇది అబ్జర్వ్ చేస్తుందా? నీళ్ళే ఉన్నాయి, మట్టే ఉంది, మందే ఉంది, అబ్జర్వ్ చేస్తలే. మరి ఆర్గానిక్ అబ్జర్వ్ చేస్తా, ఇది అట్లనే చేస్తుందా అని చూస్తే, సో ఇదేమో మన ఆర్గానిక్ మందు చూసిరు కదా. సో ఇది ఎంత ఉంది? అది మీద మొత్తం ఒక పెద్దగా వేసినాం, దీని నిండా వేసినాం. ఇప్పుడు ఎంత వేస్తున్నాం? ఇది కొంచెం సగం వేస్తున్నాం. ఒక మూతల సగమే వేస్తున్నాం. సో ఇప్పటికీ మీరు అన్నారు కదా, సో అడుగు మందు 2 కట్టలు వేసేసారి జస్ట్ 5 కిలోలు 4 కిలోలు 5 కిలోలు వేస్తున్నాం. 2 కట్టలు అంటే ఎంత? 100 కిలోలు కదా. 100 కిలోలు వేసే కాడ గింతంత నువ్వు ఇచ్చే గింతంత ప్యాకెట్ పని చేస్తుందా అనేది మీకు డౌట్ వస్తుంది. అందుకే నేను చూపిస్తున్నా. 10,000 అయ్యేది 10,000 పెడితే సరిగ్గా పంటలు పంటలేవు, 4,000 5,000 పెడితే పంటలు పండుతాయనే డౌట్ వస్తుంది మీకు. అందుకే నేను చూపిస్తున్నా. సో జస్ట్ ఎంత వేసినది? సగమే వేసిన. ఇంతకన్నా తక్కువ వేసినా కానీ ఇంకేం కాదు. సో సగం వేస్తున్నాం, ఇందులో సగం ఎక్కువ అవుతుంది. సో సగంలో కొంచెమే తీసిన, ఇంకా అందులో తీసుకునేది సగం, ఆ సగంలో మళ్ళీ సగం తీసుకున్నా, ఇంకా మొత్తం వేయలే, ఎక్కువ అవుతుందని తీసేసిన, కొంచెం అంతా వేసిన. సో ఇది ఇట్లా ఏం చేయాలి? కలపాలా వద్దా? కలపాలి. ఏదైనా కలపకపోతే పని చేయదు, కలిపితేనే పని చేస్తుంది. అబ్జర్వ్ అయిపోయిందా? కనిపిస్తుందా? ఇప్పటికేమో అడుగు మందులో కనిపిస్తున్నాయి గుల్లలు. ఇది కనపడుతుందా? మొత్తం మట్టిలో అబ్జర్వ్ అయిపోయింది. ఇట్లా అబ్జర్వ్ కాదు, నీళ్లు పోస్తే అబ్జర్వ్ కావాలి, అవునా కదా? సో ఏమైతుంది? ఎట్లా అబ్జర్వ్ అవుతుంది ఒకసారి చూడండి. పట్టుకో ఇట్లా. లే, ఏం పేరు నీ పేరు? అర్జున. ఇట్లా పట్టుకో, చేది ఇట్లా పట్టు, కనిపిస్తున్నట్టు పట్టు. ఇదేంటి? అడుగు మంది వేసింది. చూస్తున్నాం, అడుగు మంది కనిపెడుతుందా? ఇక్కడ అబ్జర్వ్ అవుతుందా? భూమి అబ్జర్వ్ చేసుకుంటుందా? మట్టి అబ్జర్వ్ చేసుకోవట్లే, అబ్జర్వ్ చేసుకోవట్లే. ఇదేమైతుంది చూడు ఒకసారి. నీళ్ళు ఇట్లా మన కరిగేట్లా నీళ్ళు పెడితే నీళ్ళే ఉంటాయి, మట్టి అడుగున పెరిగిపోయేదే ఉంటుంది, అవునా? మనకు అతివృష్టి అనావృష్టి అవుతుంది ఈ మధ్యకాలంలో. ఏమవుతుందంటే వానలు ఎక్కువ పడితేనేమో జాలు పడిపోతుంది, వాన లేకపోతేనేమో ఎండిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది ఇట్లా నీళ్ళు పోసినాం కదా, ఎక్కడ పోయినాయి నీళ్ళు? నీళ్ళు మొత్తం తాగేసింది భూమి, మట్టి తాగేసింది. రెండు ఒకటే మట్టి, ఎక్కడ పోయినాయి నీళ్ళు? అబ్జర్వ్ చేసింది, మొత్తం పీల్చేసుకుంది. అంటే ఎక్కడ పోతలేవు సార్. సో ఇక్కడ ఏమైతుందంటే మనకు వర్షం వచ్చి వర్షానికి జాలు పడుతుందని చెప్తుంటాం కదా, జాలు పడడానికి మొక్కకి ఎంతైతే కావాలో అంతే అందిస్తుంది. మొత్తం
దాచిపెడుతుంది. నీళ్ళు ఎన్ని కావాలో మొక్కకు అంతే నీళ్ళు అందిస్తుంది, పోషకాలు ఎన్ని కావాలో అంతే అందిస్తుంది, మిగతాది మొత్తం దాచిపెడుతుంది. ఇది మాత్రం మొత్తం అట్లనే పెట్టేస్తుంది. సో ఇప్పుడు నీళ్ళు మొత్తం అయిపోయినాయి కదా. సో మళ్ళీ ఒకసారి పట్టుకో. మళ్ళీ వర్షం పడ్డది, మళ్ళీ నీళ్ళు ఎక్కువైనాయి మిట్ట పైర్లకైతే. ఉన్న నీళ్ళు ఉన్నాయి కదా, అట్లనే ఉన్నాయి. అట్లనే ఉన్నాయి. సో మరి మీరు ఇప్పటి దగ్గర ఏమన్నారంటే ఇల్లు అడుగు మందు కలపాలి అని చెప్పినాం. అడుగు మందు కలిపితే పని చేస్తుందా పని చేయదా అని మళ్ళీ డౌట్ వస్తుంది మీకు. అడుగు మంది ఇంట్లో వేస్తే రెండు ఆర్గానిక్ కెమికల్ రెండు మిక్స్ అయితే రియాక్షన్ ఇస్తుందా పని చేస్తుందా అబ్జర్వ్ చేస్తుందా చేయదా అని మళ్ళీ ఇంకో డౌట్ వస్తే సో ఇళ్ళకి లేదాం. అడుగు మందికి ఇట్లా మూత వేస్తాం ఇళ్ళనే. మూత వేద్దాం, మళ్ళా నీళ్ళు పోదాం. అడుగు మందుతో వేసిన మందుకి ఇట్లా నీళ్ళని అబ్జర్వ్ చేస్తుందా చేయదా ఒకసారి మళ్ళీ చూస్తున్నాం. సేమ్ అవుతుంది, నీళ్ళు ఉంటేనే మళ్ళీ అబ్జర్వ్ చేస్తూనే ఉంది. అంతే నువ్వు కెమికల్ వేసినా కానీ ఆర్గానిక్ అది చేసే పని దాని తీరా చేస్తూనే ఉంటుంది. నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నువ్వు ఏ మందు వేసినా డిస్టర్బెన్స్ ఉండదు. యూరియా వేయచ్చు, అడుగు మందు వేయచ్చు, స్ప్రే మందులు కొట్టవచ్చు, సో అన్నీ వేయచ్చు. అయినా కానీ ఇది వేసి దీని వాల్యూ దీనికి ఉంటుంది, దీని లెక్క దీనికి ఉంటుంది. మొత్తం నీళ్ళని మొత్తం అబ్జర్వ్ చేసి పడేసింది. సో ఎప్పుడైతే మనకు భూమి మెత్తగా అవుతుందో జనరల్ ఇంకోటి మీరు ఏంటంటే ఈరోజు దున్తారు కదా, ఈరోజే నాటేయాలి. రేపు లేదు ఎల్లుండేస్తే ఏమవుతుంది, గట్టిగా అయిపోతుంది. అవునా కదా. సో ఇక్కడ ఏమవుతుంది, గట్టిగా అవుతుందా. ఇది ఆకుపచ్చలు వేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎప్పుడైతే మెత్తగా ఉంటుందో వేర్లు అనేది లోపలికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వేర్లు లోపలికి వెళ్ళిపోతుందో మనకు వేర్లు లోపలికి వెళ్తే మీద కాండం గట్టిగా వస్తుంది ఇక. అంతేనే కదా. సో ఇట్లా మనకు మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఎన్ని మనకు మిట్ట పైర్లు అయితే ఎన్ని చేసినా కానీ మొత్తం మంచిగా మిట్ట పైర్లకి ఇంకా చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. సో ఇది మనకు ఇంకేం చెప్పినట్టు